హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియోలో నేను మెటర్నిటీ కుర్తీస్ చూపించబోతున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అక్క మీ మెటర్నిటీ కుర్తీస్ చూపించండి, ఫీడింగ్ కుర్తీస్ చూపించండి అని. బట్ నాకు అస్సలు కుదరలేదు. ఇంకా ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత అయితే చాలా బిజీ అయిపోయినా. అన్ని ఫెస్టివల్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి కదా. ప్లస్ ఇంకా కన్నమ్మతో కూడా మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టం అయిపోయింది. అందుకే కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, చాలానే లేట్ అయింది. బట్ ఫైనల్లీ ఇవాళ ఫీడింగ్ కుర్తీస్ అన్ని నా దగ్గర ఉన్న ఫీడింగ్ కుర్తీస్ అన్ని చూపించబోతున్నాను. అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు చెక్ చేసి మీకు ఏదైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చు. అన్ని ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను, ఒకటి కూడా ఆఫ్లైన్లో పర్చేస్ చేసింది లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కుర్తీస్ అన్ని నాకు 1000 లోపే పడినాయి. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే అసలు ఫీడింగ్ కుర్తీస్కి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ దాంట్లో డిజైన్స్ కూడా అంతగా ఉండవు అనమాట. చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో సర్చ్ చేశాను, అసలు దొరకలేదు. బిలో 1000 లో కొంచెం మంచి కుర్తీస్ నేను ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో నేను చూపిస్తాను ఎప్పుడు బిలో 1000 లో నాకు ఏవేవైతే మంచిగా అనిపించినాయో ఆ ఫీడింగ్ కుర్తీస్ అన్ని. ఈ వీడియోలో మీరు ఇంకా ఏం చూడబోతున్నారు అంటే ఫీడింగ్ కుర్తీస్ కొనే ముందు ఏం కన్సిడర్ చేయాలి అని చెప్పి. కొన్నిసార్లు ఫీడింగ్ కుర్తీస్ తీసుకుంటాము, బట్ కొన్ని థింగ్స్ కన్సిడర్ చేయడం మర్చిపోతాము. సో ఎలాంటి కుర్తీస్ తీసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మెయిన్గా అయితే ఎక్కువ ఇట్లా షైనింగ్ కానీ లేకపోతే ఏదైనా చమ్కీస్ కానీ అలాంటివి అయితే తీసుకోకండి, బేబీస్కి ప్రాబ్లం అవుతుంది. సో నేనైతే మోస్ట్లీ అన్ని సింపుల్గా కాటన్ వే తీసుకున్నాను, బట్ కొంచెం ట్రెండీగా ఉండేలాగా చూసుకున్నాను. అయితే ఈ కుర్తీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ప్రీతి షేప్ వేర్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ పేజ్ ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కుర్తీస్కి 2 sides ఇన్విజిబుల్ జిప్స్ ఇచ్చాడు, అసలు కనిపించట్లేదు. అండ్ ఫస్ట్ థింగ్ కన్సిడర్ చేయాల్సింది ఫీడింగ్ కుర్తీస్ తీసుకున్నప్పుడు జిప్స్ ఇక్కడ కింద నుంచి పైకి ఓపెనింగ్ ఉండేలాగా చూసుకోండి. బికాజ్ అలా ఓపెనింగ్ ఉంటే మీకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ఓపెన్ ఇచ్చుకొని ఫీడింగ్ చేయొచ్చు. అప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. లైక్ పైనుంచి కింద కంటే ఇదంతా ఓపెన్ అయిపోతుంది. పైనుంచి కిందకు ఓపెనింగ్ ఉంటే ఇదంతా ఓపెన్ ఉంటే మనకు కంఫర్టబుల్గా ఉండదు. సో అందుకే కింద నుంచి పైన ఓపెనింగ్ ఉంటే ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు మనం క్లోజ్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ కన్సిడర్ చేసుకోండి ఫీడింగ్ కుర్తీస్ షాప్ చేసే ముందు. అండ్ ఇంకా సైజు కూడా ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి మనకు కావాల్సిన దానికన్నా. బికాజ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో రిటర్న్ ఆప్షన్ ఉండదు, అందరికి తెలిసిందే. మళ్ళీ షార్ట్ అయిపోతే దాన్ని ఏం చేయలేము. కొంచెం ఒక సైజ్ పెద్దగా ఉన్న స్టిచెస్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇలా బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి ఇస్తాడనమాట. సో కొంచెం లూజ్ ఉన్నా కూడా పర్లేదు, టై చేసేసుకొని మేనేజ్ చేయొచ్చు ఏం స్టిచెస్ పెట్టుకోకుండా కూడా. సో అందుకే నేను ఫస్ట్ అయితే ఒక సైజ్ ఎక్స్ట్రానే ఆర్డర్ చేశాను. దీనికి కూడా నేను చెప్పినట్టు వెనకాల వచ్చాయి, దీంతో అడ్జస్ట్ అయిపోయింది. అండ్ హ్యాండ్స్ ప్యాటర్న్ కూడా కొంచెం యూనిక్గా ఉందనమాట. మనం స్టిచ్ చేయించుకుంటే కూడా అది, బట్ 1000 బిలోలో అసలు స్టిచ్చింగ్కి అవ్వదనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెస్ 700, 800, 1000 ఏవో కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో నాకు అందుకే ఇవి రీజనబుల్ అనిపించాయి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ ఉంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లైనింగ్ ఓన్లీ బాడీ పైన బాడీ పార్ట్కే ఉంది, కింద లేదు. బట్ అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు, ఏం కనిపించదు. ప్యాంట్ వేసుకోకుండానే ఇలా వెళ్ళిపోవచ్చు, బికాజ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది ఫస్ట్ దాని గురించి. నేను నెక్స్ట్ సెకండ్ చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను సారా షేప్ వేర్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. సో ఈ పేజ్లో కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇది కూడా కాటన్, అసలు చాలా థిక్గా ఉంది. అండ్ దీనికైతే టాప్ బాటమ్ రెండింటికి కూడా లైనింగ్ వచ్చేసింది. జిప్ దీనికి చూడండి ఇలా రివర్స్లో ఉంది. ఇది నేను పిక్లో చూసినప్పుడు కింద నుంచి పైన ఓపెనింగ్ ఉండే, బట్ రావడం ఇలా వచ్చింది. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫీడింగ్కి, అందుకే ఇది మెయిన్గా కన్సిడర్ చేసుకోవాలి అని చెప్పాను, నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి. అండ్ ఈ డ్రెస్ ప్యాటర్న్కి వస్తే ఈ 2 sides ఇలా హ్యాండ్స్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా అనిపించింది. లైక్ కొంచెం వెస్ట్రన్ వేర్ లుక్ వస్తుంది అనమాట. బయటకి ఎక్కడికైనా వేసుకొని వెళ్తే, రెస్టారెంట్స్ కానీ ఏదైనా చిన్న అవుటింగ్ వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్, వెస్ట్రన్ వేర్ లాగా. అండ్ నెక్ కూడా కొంచెం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ ఇలా పైనకి వేసినట్టు ఉంటుంది అనమాట. లుక్ చాలా బాగుంటుంది అని అనిపించింది ఈ డ్రెస్. అండ్ దీనికి కూడా వెనకాల టై చేసుకోవడానికి వచ్చింది కాబట్టి సైజ్ అడ్జస్ట్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది. సెకండ్ వన్ ఇది అన్నీ సేమ్ నార్మల్ లెగ్గిన్ టాప్స్ లాగా అలా ఉండకుండా ఇది ఒకటి కొంచెం ఇండో వెస్టర్న్ లాగా తీసుకున్నాను. సో కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అని చెప్పి. దీనికి కూడా ఇక్కడ సైడ్స్కి జిప్స్ వచ్చాయి, అసలు కనిపించట్లేదు చూడండి. ఇది నేను ఏజియోలో తీసుకున్నట్టున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను.
దీన్ని వైట్ ప్యాంట్తో పేరప్ చేయొచ్చు. మీకు అలా ఇష్టం లేకపోతే జస్ట్ అలా నార్మల్గా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం లెంత్ ఎక్కువనే ఉంది కాబట్టి చూడండి, ఆల్మోస్ట్ కింద వరకు ఉంది లెంత్. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఈ కుర్తీ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది కూడా కొంచెం డిఫరెంట్ లుక్ అనిపించింది, బికాస్ దీనికి ఇక్కడ రివర్స్లో ఇలా స్టిచ్ చేసి ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా టూ స్టెప్స్ ఇచ్చాడనమాట. సో అందుకే నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నాను. అండ్ ఎందుకు నాకు రెడ్స్ కానీ బ్లాక్స్ కానీ చూస్తే ఖచ్చితంగా తీసుకోవాలి అని అనిపిస్తుంది. దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి, బట్ నేనైతే ఈ కలరే చూస్ చేసుకున్నాను. అండ్ ఫుల్ లెంత్ జిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇన్విజిబుల్ జిప్స్ 2 sides, బాటమ్ టు టాప్ ఓపెన్. సో కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే. అండ్ ఫుల్ లెంత్ ప్యాంట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్ కూడా అస్సలు లేదు, చాలా బాగుంది ఇది. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా నేను ప్రీతి షేపేర్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒకటి పర్చేస్ చేయండి మీరు, మీకు అది కంఫర్టబుల్గా అనిపిస్తే, మీకు క్వాలిటీ నచ్చితే ఇంకా మిగతావి పర్చేస్ చేసుకోండి. నేను చెప్పాను కదా అని గుడ్డిగా అయితే పర్చేస్ చేయొద్దు. నాకు కూడా ఫస్ట్ నచ్చితేనే నేను మిగతావి పర్చేస్ చేసుకున్నా, బట్ నాకు నచ్చిందని మీకు నచ్చాలి అని గ్యారంటీ లేదు కదా. సో అందుకే చెప్తున్నాను, మీరు ఒకటి పర్చేస్ చేసి క్వాలిటీ కానీ అదంతా మీకు ఓకే అనుకుంటే ఇంకా మిగతావి పర్చేస్ చేయండి. అండ్ దీనికి కూడా నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్లస్ ఫస్ట్ అయితే ఈ కలర్ నాకు చూడగానే నచ్చేసింది, అసలు చాలా బాగా యూనిక్గా అనిపించింది అనమాట. అండ్ ఇది చూడండి 2 tie డ్రెస్ లాగా వచ్చింది, ఇక్కడ ఒకటి ఫ్రిల్స్ లాగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లోనే స్టిచ్ చేశారు అని అనిపించింది. వీళ్ళు ఏంటంటే బల్క్లో డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారు కాబట్టి మనకి ఈ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నారు అని నాకు అనిపిస్తుంది. మనం జనరల్గా బయట ఈ మోడల్లో స్టిచ్ చేయండి అంటే వాళ్ళు స్టిచ్చింగ్కే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో దానికన్నా ఇలా పర్చేస్ చేయడం బెటర్ అని ఇలా చేశాను. అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ కొంచెం స్లీవ్స్ ఇలా పైనకు వచ్చి ఉంటాయి అనమాట, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి కుర్చీలు పెట్టి ఉన్నాయి, సో వేసుకుంటే అర్థమవుతుంది లుక్. నేనైతే ఇప్పుడు వేసుకొని అన్నీ ఏం చూపించట్లేదు, కనమ పడుకుంది, అది ఎప్పుడు లేస్తే అప్పుడు వీడియో ఆపేయాల్సి వస్తుంది కూడా, మళ్ళీ ఇంకా టైం ఎప్పుడు సపోర్ట్ చేస్తో లేదో తెలీదు. సో అందుకే నేను ఇలా చూపించేస్తున్నాను డైరెక్ట్గా. దీనికి కూడా ఇలా బ్యాక్ సైడ్లో టై చేసుకోవడానికి ఇచ్చారు. దీనికి లైనింగ్ ఏం లేదు యాక్చువల్లీ, బట్ ట్రాన్స్పరెంట్ లాగా అయితే ఏం లేదు, చాలా బాగుంది లుక్ వేసుకుంటే. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇది కొంచెం నైట్ వేర్ లాగా ఉంటుంది. ఇది నేను బిఫోర్ డెలివరీ తీసుకున్నాను, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. కొంచెం ఈ స్ట్రెచబుల్ క్లాత్ అనమాట, సో వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది నాకు పొట్టకి అని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే మిడిల్లో ఇలా బటన్స్ ఓపెన్ ఇచ్చాడు. ఇలా చాలామంది కంఫర్టబుల్గా ఉండదు, నాకైతే కంఫర్టబుల్ కాదు, అందుకే ఇది ఒక్కదాంతో ఆపేసాను అనమాట. బట్ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి. అండ్ ఇక్కడ పాకెట్ కూడా ఇచ్చాడు. ఈ డ్రెస్ నేను ఏజియోలో పర్చేస్ చేశాను, చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ అస్సలు ఎన్నిసార్లు వాష్ చేశానో ఈ డ్రెస్ నాకే తెలియదు, బట్ కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు కొత్త దానిలాగానే ఉందన్నమాట, పాడవదు, మనకే బోర్ కొట్టి పక్కన పాడేయడమే అంతే. ఇది నెక్స్ట్ వన్. ఇది ఆలియా కట్ మోడల్లో మంచిగా కొంచెం యూనిక్ ప్యాటర్న్ లాగా ఉంది అని అనిపించి తీసుకున్నాను. ఈ డ్రెస్ మింత్రా, ఏజియో, అమెజాన్ అన్నిట్లో ఉన్నట్టున్నాయి. నాకు బెస్ట్ ప్రైస్ అమెజాన్లో అనిపించింది, 900 ఏమో పడింది. అమెజాన్లో తీసుకున్నట్టు గుర్తు, నేను చూసి లింక్ పెడతాను. దీనికి కూడా జిప్స్ ఇచ్చాడు, బట్ దీనికి టాప్ టు బాటమ్ ఓపెనింగ్ ఇచ్చాడు, బట్ నాకు ప్యాటర్న్ బాగా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చాడు. ఇక్కడ ఎలాస్టిక్ ఉంది, లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఆలియా కట్, ఫీడింగ్లో ఆలియా కట్ ఇట్లా డిఫరెంట్ హ్యాండ్ ప్యాటర్న్లో దొరకడం చాలా కష్టము, ఇంకా దొరికింది కాబట్టి నేను తీసేసుకున్నాను. అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, వేసుకుంటే లుక్ చాలా బాగుంది. నేను ఇది ఏదో షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను, వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు, బట్ చేస్తాను, దాంట్లో మీకు లుక్ అర్థమవుతుంది, ఒకసారి చూడండి పెట్టినప్పుడు. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఈ డ్రెస్ కూడా నేను ప్రీతి షేప్వేర్లోనే తీసుకున్నాను. ఇది ఆ రెండుతో కన్నా కొంచెం తక్కువ ప్రైస్ పడింది, 700, 750 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. బట్ క్లాత్ అయితే అసలు చాలా బాగుంది. 700, 750కి ఇంత మంచి క్లాత్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ ప్యాటర్న్ కూడా కొంచెం యూనిక్గా అనిపించి తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్,
సో వీళ్ళ స్టిచ్చింగ్ చేసే ప్యాటర్నే కొంచెం యూనిక్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో, ట్రెడిషనల్గా, ఇండో వెస్టర్న్గా చాలా టైప్స్ ఉన్నాయి వీళ్ళ పేజ్లో. అయితే ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ దీనికి కూడా ఇలా బ్యాక్ సైడ్ ఉంది. అండ్ కొన్ని డ్రెస్సెస్కి పాకెట్ ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. మేబీ స్టిచ్ చేయడం మర్చిపోయారో లేకపోతే ఆ మోడల్కి లేదో నాకు తెలియదు. బట్ కొన్నిటికైతే మంచిగా పాకెట్స్ వచ్చాయి, కొన్నిటికి రాలేదు. ఇట్స్ ఓకే, నేను పాకెట్స్ ఏమి ఎక్కువ వాడను కాబట్టి. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా ప్యాంట్ లేకుండా వేసేసుకోవచ్చు, అది నాకు మెయిన్గా నచ్చింది. అండ్ ఇక్కడ కింద కూడా చూడండి, ఇలా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్గా పెట్టాడనమాట, ఫ్రిల్స్ పెట్టి. లుక్ చాలా బాగుంటుంది. లైక్ మనం 1 పీస్ సింగిల్ పీస్ డ్రెస్సెస్ తీసుకుంటాం కదా ఆన్లైన్లో, వాటిలాగానే లుక్ వస్తుంది అనమాట. సో ఇవి నార్మల్గా ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా వేసేసుకొని వెళ్ళొచ్చు. ప్యాంట్స్ వేసుకుంటే మళ్ళీ లెగిన్ టాప్స్ వేసుకున్నట్టు అనిపిస్తుంది, ఇలాంటివి వేసుకుంటే సింగిల్ పీస్ వేసుకొని వెళ్ళట్టు అనిపిస్తుంది ఇప్పుడు అనమాట. మనం నార్మల్గా ప్యాంట్ వేసుకుంటే ఇంకా లెగిన్ టాప్ వేసుకున్నట్టే ఉంటుంది, బోరింగ్ డ్రెస్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఇది సారా షేప్ వేర్లో తీసుకున్నాను. ఇది మెయిన్గా అయితే నాకు నెక్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా అనిపించింది, మంచిగా ఉంది కూడా వేసుకుంటే. అండ్ ఇక్కడ అన్నిటికీ మోస్ట్ ఆఫ్ ద నా డ్రెస్సెస్లో మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్కి ఇక్కడ సైడ్ జిప్సే ఇచ్చాడు, ఇన్విజిబుల్ జిప్స్వే ఉన్నాయి. నాకు అవి కంఫర్టబుల్ కాబట్టి అలానే తీసుకున్నాను. అండ్ ఇది హ్యాండ్ ప్యాటర్న్ ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాడు. సో సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా 1 సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను నేను అని చెప్పి, ఫర్ మై కంఫర్ట్. అండ్ దీనికి పాకెట్ కూడా ఉంది చూడండి. సో ఎప్పుడైనా అసలు కన్నమ్మ వచ్చిన తర్వాత అయితే నేను మొబైల్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతున్నాను. ఇలా పాకెట్ ఉంటే చక్కగా పాకెట్లో వేసేసుకోవచ్చు, ఇంకా మొబైల్ మర్చిపోతాను అన్న ఆప్షనే లేదు. సో అలా అనమాట. అండ్ ఇది కూడా ఫుల్ లెంత్ లాగానే ఉంది, 3 టైర్ డ్రెస్, చాలా కంఫర్టబుల్ ఉంది వేసుకుంటే. ట్రాన్స్పరెంట్గా అయితే ఏమి లేవు, యూనిక్ నెక్ ప్యాటర్న్ కాబట్టి ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. సింగిల్ పీస్ లాగా వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది, బికాస్ ఇంట్లోకి వేసుకోవడానికి, ఇవన్నీ ఇంట్లో వేసుకోవడానికి తీసుకున్నాను మెయిన్గా. అయితే ఇవి కొంచెం బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తీసుకున్నాను. సో బయటకు వెళ్ళినప్పుడు లెగిన్ టాప్స్ అలా వేసుకోవడం నాకు ఇష్టం లేదు, బికాజ్ ముందైతే అన్ని జీన్సే వేసేదాన్ని. ఇప్పుడు జీన్స్ టాప్స్కి ఫీడింగ్ ఆప్షన్ అంతగా ఉండవు కాబట్టి ఇలా సింగిల్ పీస్ డ్రెస్సెస్ కొంచెం స్టైలిష్గా వేసుకుంటే బాగుంటుంది అని అనిపించి ఇలా పర్చేస్ చేశాను అనమాట. దీనికి ఇక్కడ ఇలా లేస్ ఇచ్చాడు, సో దీనివల్ల బాగా అనిపించింది లుక్. అండ్ 2 సైడ్స్ కూడా ఇన్విజిబుల్ జిప్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్ ప్యాటర్న్ ఇలా ఉంది, ఎలాస్టిక్తో కొంచెం డిఫరెంట్ లుక్కే ఉందన్నమాట ఇది వేసుకుంటే. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లాక్, రెడ్, గ్రీన్, చాలా కలర్స్ ఉన్నాయి. బట్ ఈ కలర్ నా ఫీడింగ్ డ్రెస్సెస్లో నాకు ఈ కలర్ లేదు అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఇంకోటి. ఈ డ్రెస్ మీద చాలా వీడియోస్లోనే చూస్తుంటారు, ఇంట్లో రెగ్యులర్ వేర్కి వేసుకుంటాను. రెగ్యులర్ వేర్కి ఇలాంటి డ్రెస్సెస్ ఫ్లిప్కార్ట్లో చాలా ఉన్నాయి, 450, 500, 600, అంతే 500-600 బిలోనే చాలా ఉన్నాయి డైలీ వేర్కి. ఇలాంటి కొంచెం డిఫరెంట్గా యూనిక్ ప్యాటర్న్ ఉన్నవి చూస్ చేసుకుంటే డైలీ వేర్కి సింపుల్గా బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఇది ఈ కలర్ కాంబినేషన్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. నాకు కుర్తీస్ ఈ కాంబినేషన్లో అస్సలు లేవు, అందుకే తీసుకున్నాను. ఇదంతే నాకు తెలిసి 500 పడింది అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు. అండ్ 2 సైడ్స్ జిప్స్ ఇచ్చాడు. అండ్ వీటికి కూడా ఇలా ఇచ్చాడు అనమాట, టై చేసుకోవచ్చు మనకు ఒకవేళ సైజ్ అడ్జస్ట్మెంట్ కావాలి అని అంటే. బట్ అలా ఏం లేకుండా పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇది ఫ్లిప్కార్టే కాబట్టి నేను కరెక్ట్ సైజే పెట్టుకున్నాను, కొంచెం సైజ్ అటు ఇటు అయినా కూడా ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి. ఇన్స్టాగ్రామ్ వాటికి మాత్రం ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేశాను. ఇది నెక్స్ట్ వన్. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. ఈ డ్రెస్ అయితే ఏదో ఆన్లైన్లో జనరల్గా ఇన్స్టాగ్రామ్ స్వైప్ చేస్తుంటే ఎవరో రివ్యూ చేస్తే తీసుకున్నాను. బట్ ప్యాటర్న్ బాగా నచ్చి తీసుకున్నాను, కానీ ఎందుకో ఇది ప్రింట్ పోతుంది అనమాట. సో ఇలా కొంచెం ప్రింటెడ్వి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఇలా ప్రింట్ పోతే ఏంటంటే మన బాడీ మీద పడుతుంది, మళ్ళీ బేబీస్ కూడా అంటుకుంటుంది. సో అది మంచిది కాదు. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చూపించడానికి డ్రెస్ ఇక్కడ పెట్టాను, ఇలాంటివి కూడా అవుతాయి అని చెప్పి.
బికాస్ ఏది ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బెటర్ ఫీడింగ్ కుర్తీస్ కాబట్టి ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవద్దు అనేది కూడా అర్థమవుతుంది క్లియర్గా చూసే వాళ్ళకి. ఫస్ట్ టైం వాళ్ళకి నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ఇంకొకరికి చెప్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఇలా ప్రింటెడ్వి తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. మోస్ట్లీ ప్రింటెడ్వి అవాయిడ్ చేస్తేనే బెటర్. నాకు తెలియక ఒక 2-3 తీసుకున్నాను ప్రింటెడ్వి, దాంట్లో ఒకదానికి ప్రింట్ పోయింది, అన్నిటికీ పోతుందని కూడా చెప్పలేము, బట్ దీనికైతే పోయింది. అది ఎక్కువ కూడా యూజ్ చేయలేదు, ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను అంతే, దానికే ప్రింట్ పోయింది. ఇంకా దీన్ని ఎక్కువ యూజ్ కూడా చేయట్లేదు ఇప్పుడు. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ చేశాను. ఇది కూడా అంతే, 3 టై డ్రెస్ లాగా ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా 2 లేయర్స్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ లాగానే ఉంటాయి. ఇది కొంచెం లెంత్ తక్కువ ఉంది దీనికన్నా, ఇదైతే కంప్లీట్ కింద వరకు వస్తుంది. ఇది కొంచెం గ్యాప్ ఉంటుంది కింద, బట్ ఇది కొంచెం కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. 2 సైడ్స్ ఇన్విజిబుల్ జిప్స్. డైలీ వేర్కి ఇంట్లోకి వేసేసుకుంటున్నాను, బయటకి ఏం వేసుకోవట్లేదు, బట్ సాఫ్ట్గా ఉంది క్లాత్. డైలీ వేర్ ఇంట్లోకి వాడడానికి బాగానే ఉంది. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ నాకు గుర్తులేవు, చాలా డేస్ అయింది ఇవి తీసుకొని. ఈ డైలీ వేర్ అయితే ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే తీసుకున్నాను. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి అంటే 7-8 మంత్స్ వచ్చాక ఇంకా నేను ఫీడింగ్ కుర్తీసే పర్చేస్ చేశాను. బికాజ్ అప్పుడు స్టొమక్ సైజ్ కూడా పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సైజే పెద్ద సైజే ఆర్డర్ చేసుకుంటాము. అదేదో ఫీడింగ్ కుర్తీస్ ఆర్డర్ చేసుకుంటే తర్వాత కూడా యూజ్ అవుతాయి కదా, సో అలా చేశాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా 7th-8th మంత్లో ఎలాగో న్యూ డ్రెస్సెస్ పర్చేస్ చేయాల్సి వస్తుంది, ఓల్డ్ డ్రెస్సెస్ రావు కాబట్టి. సో ఇలా ట్రై చేయండి. ఇది అంతే 400-500 లోపే పడింది అనుకుంటా దీని ప్రైస్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ లింక్ ఉంటే చూసి పెడతాను. జస్ట్ డైలీ వేర్ ఇంట్లోకి బాగుంటుంది ఇది. అండ్ ఇది నెక్స్ట్ వన్. ఇది యాక్చువల్ అయితే ఫీడింగ్ కుర్తీ ఏం కాదు, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 7 మంత్స్ అప్పుడు ఏమో నార్మల్ కుర్తీ ఆర్డర్ చేశాను. బట్ నాకు స్టార్టింగ్లో ఏంటి అంటే ఫీడింగ్ కుర్తీస్ కలెక్షన్ సర్చ్ చేయడానికి ఆన్లైన్లో అంత టైం లేదు, ప్లస్ వెంటనే మొబైల్ కూడా ఎక్కువ వాడనివ్వరు కదా మనని. సో నేను అంత షాపింగ్ చేయలేదు అప్పుడు, కాబట్టి ఈ డ్రెస్సెస్కే ఇలా జిప్స్ పెట్టించుకున్నాను అనమాట. ఇది కూడా ఒక ఆప్షన్. మీకు ఫీడింగ్ కుర్తీస్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తున్నాయంటే, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ మీకు ఇప్పుడు సైజ్ వచ్చే డ్రెస్సెస్ ఉంటాయి, వాటికి ఇలా జిప్స్ పెట్టుకోండి. బట్ కొన్నిటికి ఏంటంటే ఇలా జిప్స్ కనిపించేస్తాయి, మనం ఎంత పెట్టించినా, ఇన్విజిబుల్ జిప్స్ పెట్టించినా. దీంతో కంపేర్ చేస్తే, అంటే ఆల్రెడీ ఫీడింగ్ కుర్తీస్ కొన్న వాటితో కంపేర్ చేస్తే దీనికి కొంచెం కనిపిస్తాయి జిప్స్, బట్ దట్స్ ఓకే. ఇంట్లోకి కొంచెం కనిపించినా పర్లేదు అంటే ఈ ఆప్షన్ ట్రై చేయొచ్చు. నేను ఒక 2కి పెట్టించాను అంతే. నేను ఈ 2కి పెట్టించాను, మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నాను. దీనికి ఏంటి అని అంటే ఇలా లేస్ ఉన్నది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు అనమాట. ఇది దీంతో క్లోజ్ అవుతుంది కాబట్టి జిప్ కనిపించట్లేదు, దీనికి అలా ఏం లేదు కాబట్టి జిప్ కనిపిస్తుంది. బట్ మీరు ఇలా స్టిచ్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా జిప్ కనిపిస్తుంది. ఎనీహౌ డైలీ వేర్కి కావాలి, ఇంట్లోనే ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ ఆప్షన్ ట్రై చేయవచ్చు. నాకైతే టైలర్ 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేసి ఇచ్చాడనమాట ఒక్కో డ్రెస్కి. ఇంకా అది ఈ డ్రెస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే, అందుకే దీనికి చేయించుకున్నాను. మెయిన్ అయితే ఇంత కంఫర్టబుల్ డ్రెస్కి ఇంకా జిప్స్ ఉంటే బాగుంటుంది కదా. కొన్ని డ్రెస్సెస్ అంతాయి కదా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, వాటికి పెట్టించుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ యువర్ ఒపీనియన్, బట్ జస్ట్ ఒక సజెషన్ లాగా ఇది ఒక ఒపీనియన్ చెప్తున్నాను. అండ్ ఇవే అనమాట నా కంప్లీట్ ఫీడింగ్ కుర్తీస్. మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఇవన్నిట్లో మీకు ఏ డ్రెస్ అయితే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.